మార్చి 18, 19న బీసీ మహిళా సెమినార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు జాతీయ బీసీ మహిళా ఉపాధ్యక్షురాలు మట్ట జయంతి తెలిపారు. హైదరాబాద్ కాచిగూడలో ఏర్పాటు చేసిన ఉపసే మహిళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మట్ట జయంతి మాట్లాడుతూ బీసీ మహిళలకు చట్టసభలలో బిల్లు పెట్టి మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పైసలు అడుగుతుందా? మహిళలకు చట్టసభలో రిజర్వేషన్, బీసీ మహిళలకు సబ్ కోటా, బీసీ మహిళలకు సబ్ కోటా, బీసీ మహిళలకు సబ్ కోటా, బీసీ మహిళ చలోటిల్లే విజయవంతం చేయాలి. బీసీ మహిళలకు చలోటిల్లే బీసీ మహిళ 18, 19 మార్చి తేదీలో బీసీ మహిళా సెమినార్కి ప్రతి ఒక్క మహిళలతో పాటు పురుషులు కూడా అత్యధిక సంఖ్యలో రావాలని నేను ఆశిస్తున్నా. ఈరోజు ముఖ్యంగా చలో బీసీ అని మహిళల గురించి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడానికి ఒక ప్రత్యేకత ఉంది. చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కావాలి బీసీలకు మేము ఎన్నో రోజుల నుంచి పోరాటం కృష్ణయ్య గారు ఆధారం చేస్తున్నాం. కానీ ఈ మధ్య 2023లో మన ప్రధానమంత్రి గారు చట్టసభల ప్రకారం బీసీ మహిళలకు 33% బీసీ మహిళలకి రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి నారీ శక్తి వందన్ అధినియం అనే పేరుతో ఒక చట్టాన్ని రూపుదిద్దుకోవడం జరిగింది. దాన్ని మేము గౌరవంగా ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కానీ అది ఎప్పటికీ అంటే 2026 నుంచి మొదలవుతుంది అని చెప్పారు. ఇప్పటి వరకు అయితే యాక్చువల్లీ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు తీయడం మనకందరు తెలిసిన విషయం. కానీ 2011లో జనాభా లెక్కలు తీసిన తర్వాత అప్పుడు అత్యధికంగా బీసీలే ఉన్నారు. మళ్ళీ 2021లో జనాభా లెక్కలు తీయాల్సి ఉంది. కాకపోతే అక్కడ ఏం జరిగింది అంటే అప్పుడు కోవిడ్ దృష్ట్యా అది పోస్ట్ పోన్ జరిగింది. ఇప్పుడు ఎప్పటికీ 33% ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు, చాలా సంతోషంగా ఉంది. కానీ ఎప్పటికీ అది పూర్తవుతుందో మాకు తెలియదు. కానీ ఆ 33%లో కూడా అత్యాగ జనాభా ఉన్నటువంటి బీసీలకి 50% సబ్ కోటా కల్పించాలని మేము కేంద్రాన్ని అడుగుతున్నాం. అక్కడ ప్రభుత్వము 2 మాకు ప్రశ్నల మాదిరిగా పెట్టింది. ఒకటి ఏంటి అంటే వచ్చే జనగణన తర్వాత 33%